ముచ్చట్లు నడుస్తున్నాయి. మస్తుగున్నాయి పిల్ల, మూడగట్టుకుని వస్తానా. ఆగాగు. ఏమే కోడలి పిల్ల, పని తీరిందాయే? ఏడ తీరిందత్త, గడార ముళ్ళైనా తిరుగుతుంది గానీ నా పని అయితే ఓడుస్తలేదు. అవునే కోడలి పిల్ల, ఒకళ్ళు పని చేస్తే నీకు నచ్చేదానివా మెచ్చేదానివా? ఇక పని ఎట్లా తీరుతుంది? అవ్వత్త, నాకు ఒకరు పని చేస్తే అస్సలు నచ్చదు. నా మనసు పాడుగాను, నా కడుపున పుట్టిన బిడ్డలు చేసినా నా మనసే ఒప్పదు. మనసు మెచ్చదంటావు కదా, గట్లాంటి ముచ్చట ఒకటి తీసుకొచ్చిన కోడలి పిల్ల. ఏందత్త, నా మనసు మెచ్చని ముచ్చటేంది? ఇంకా ముచ్చటేంది చెప్పుదు గాంజా కూసుందిరా. ఏ చెప్తా ఆగే కోడలి పిల్ల. ఏ ఊరిత్తవేందత్త, దబ్న చెప్పు. నీ ముచ్చటంటే నేను చెవులు కోసుకోనా? నువ్వేగా అదే ఊరోళ్ళంతా నా ముచ్చట అంటే సోగులు కోసుకుంటారు తెలుసా? ఏం లేదే కోడలి పిల్ల, గా తుమ్మల సారు మన గోదావరి నీళ్ళు నెత్తి మీదకి వెళ్ళి చల్లుకున్నాడు కదా, అది చూసి మాజీ మంత్రి గదే హరీష్ రావు ఒక సిల్లర్ గుత కూర్చిండంట. గోదావరి నీళ్ళు చల్లుకుంటే పుణ్యమే కదత్త. తుమ్మల సార్ గోదావరి నీళ్ళు చల్లుకుంటే హరీష్ రావు సార్కి ఏమైంది? ఓర్వలేని తరం కాకపోతే. గీ కాంగ్రెస్ వాళ్ళు ఈరగోళ్ళతో కొట్టినా కూడా దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉందిగా గీ కారోల ముచ్చట. ఆవు కోడలి పిల్ల. అవ్వత్త, తుమ్మల సారు ఊకునటోడే గాడాయే, మరి హరీష్ రావు సార్ అన్న మాటలను ఎట్లూకుండు? ఎందుకు ఊకుంటాడే? ఆ తుమ్మల సారు కర్రు కాల్చి వాత పెట్టినట్టు ఒక మాట అన్నాడు హరీష్ సార్ని. ఏ మాట అత్త, జర చెప్పు. ఆ ఊకే చెప్తారు, ఇంత సాయి బొట్టు వస్తే చెప్తా. ఆ ముచ్చటైతే చెప్పరాదత్త, తర్వాత వస్తా గాని షాయి బొట్టు. సాయి బొట్టు అయితే పోతానన్నావు కదా, ఈ ముచ్చట చెప్తా. ఈయన తుమ్మల సార్ ఏమన్నాడంట హరీష్ రావుని, జెండా వందనం వచ్చేది ఉంది కదా, అప్పుడు గోదావరి కాడ సీఎం చిన్న సీఎం నేను ఉంటాము, నువ్వు కూడా రా, ఇన్ని గోదావరి నీళ్ళు తీసి నేను ఎత్తి మీద పోస్తా అన్నాడు. అవ్వత్త, తుమ్మల సార్ అన్న మాటకు హరీష్ రావు సార్ కు గువ్వ గుయ్యు అన్నట్టు అనిపించవచ్చు కదా. మరి చేసిన పాపాలు కడుకొని సభకు పోతాడంటవా? ఆ పోతాడా చేస్తాడా? జనాలు మెచ్చుకోవడానికి హరీష్ సార్ ఒక మాట అన్నాడు, దానికి తుమ్మలు ఇంకొక మాట అన్నాడు. తుమ్మల సార్ కూడా భలే అన్నాడంత, జనాలు కూడా బాగా మెచ్చుకోబట్టిది. అవే కొడలి పిల్ల, షాయ్ అడిగినాను, చింతగింజ ఎత్తి కూడా ముళ్ళనంత చిక్క షాయ్ పెట్టుకు రాపో. అయ్యో అత్త, షాయ్ అంటివి నేను మర్చిపోయినా, పొయ్యి మీద పాలు పెట్టినా. ఓ మంచి హుషారున్నావే కోడలి పిల్ల. అయ్యో అత్త, నువ్వేమో షాయ్ అంటివి, పాలు పొయ్యి మీద మాడి. అయ్యో రామచంద్ర, మంచిగా ఉన్నావే కోడలి పిల్ల. ఇక నువ్వు షాయి పోసినట్టే నేను తాగినట్టే, నేను మా ఇంటికి పోయి పెట్టుకుంటాను లేపో. ఈమె చెప్పిన ముచ్చట కంట చింతగించేస్తే మునగనంత చిక్కడి షాయ్ పోయాలంట ఈమెకి.